కూకట్పల్లి కేపీహెచ్బీలో ఒక అపార్ట్మెంట్. అక్కడ చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. కొద్దిసేపటి క్రితం వరకు సాధారణంగా కనిపించిన ఆ ప్రదేశంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఒకవైపు ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబంలో తేలిన విషాదం, మరోవైపు అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు. ఘటనకు సంబంధించి ప్రతి ఆధారం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఆ అపార్ట్మెంట్లో ఏం జరిగింది? యువతి తీసుకున్న ఆ నిర్ణయానికి కారణం ఏంటి? ఆమెను అంతటి తీవ్ర నిర్ణయం వైపు నడిపించిన పరిస్థితులేంటి? లెట్స్ వాచ్. కూకట్పల్లి కేపీహెచ్బీ ఎప్పుడూ జనాలతో రద్దీగా కనిపించే ప్రాంతం. అదే ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది. అప్పటి వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ కొన్ని క్షణాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పంచమతి అపార్ట్మెంట్లో 5వ అంతస్తు నుంచి ఓ మహిళ కిందకు దూకడంతో అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు 30 ఏళ్ల శీతల పురుషోత్తంగా పోలీసులు గుర్తించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 6వ ఫేజ్లో ఉన్న పంచమతి అపార్ట్మెంట్లో ఈ విషాద ఘటన జరిగింది. 5వ అంతస్తు నుంచి శీతల పురుషోత్తం కిందకు దూకినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. పెద్ద శబ్దం రావడంతో అపార్ట్మెంట్ వాసులు బయటకొచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు వెంటనే అపార్ట్మెంట్కు చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన వెనుక అసలు కారణం ఏంటిదన్నది ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. ఆమె స్వయంగా 5వ అంతస్తు నుంచి దూకిందా, లేక ఘటనకు ముందు మరేదైనా జరిగిందా అన్న అనుమానాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు ముందు లిఫ్ట్లో పైకి వెళ్లిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. అపార్ట్మెంట్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. శీతల పురుషోత్తం ఎప్పుడు అపార్ట్మెంట్లోకి వచ్చింది? ఎవరితోనైనా మాట్లాడిందా? 5వ అంతస్తుకు వెళ్లే సమయంలో ఆమె వెంట ఎవరైనా ఉన్నారా? ఆమె మానసిక స్థితి ఎలా ఉంది? ఘటనకు ముందు ఏం జరిగింది? వంటి అంశాలను ఫుటేజ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ప్రతి చిన్న ఆధారాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక శీతల పురుషోత్తం కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించి మెడిసిన్ కూడా వాడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే మానసిక ఒత్తిడి ఆమె ఆత్మహత్యకు కారణమా, లేక కుటుంబ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరేదైనా సమస్య ఆమెను వెంటాడిందా అన్నదే తెలియాల్సి ఉంది. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, ఇటీవల ఎదురైన సమస్యలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం ఓ నిండు జీవితాన్ని ముగించింది. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. అపార్ట్మెంట్ వాసులను సైతం కలవరపాటుకు గురిచేసింది. అయితే శీతల పురుషోత్తం మరణం వెనక అసలు కారణం ఏంటిదన్నది ప్రస్తుతం అంతుచిక్కని అంశంగానే ఉంది. ఒక్క నిర్ణయం ఓ కుటుంబానికి తీరిన విషాదం మిగిల్చింది. కారణం ఏదైనా కావచ్చు. ఆ క్షణంలో కనిపించిన మార్గం కంటే జీవితంలో ఇంకా ఎన్నో మార్గాలుంటాయనే విషయాన్ని గుర్తించలేకపోవటం ఓ నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తుంది. ఇప్పుడు మిగిలింది జ్ఞాపకాలు మాత్రమే. శీతల పురుషోత్తం మృతితో విషాదంలో మునిగిన కుటుంబానికి ఆమెను కోల్పోయిన బాధ ఎప్పటికీ తీరని లోటుగానే మిగిలింది.